ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియా మిత్రులరా, గడిచిన కొద్ది వారాలుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులు, వారి నేపథ్యము, ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద డిసైపుల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మనము కొన్ని విషయాలు ధ్యానిస్తూ వస్తున్నాం. అద్భుతమైన తలంపులను ప్రభువు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ శిష్యుల జాబితా మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంచుమించు సగం మందిని అన్నదమ్ముల్నే ఏర్పాటు చేసుకున్నారు. పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు, ఫిలిప్పు, బర్తలోమయి అనబడిన నతనీయులు, వీళ్ళు జంటలుగా ప్రభు దగ్గరకు వచ్చినట్లు మనము గమనిస్తూ ఉంటాం. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మిగిలిన వారు రకరకాల వృత్తులలో ఉన్నవారు, నిష్ణాతులు, వారిని కూడా ప్రభు వదలలేదు. మత ప్రవిష్టుడైన సీమోను, ఆయన జలోతీయుడైన సీమోను అన్నారు. ఇంకా సుంకపు గుత్తదారుడైన మత్తయి, ఆ తరువాత తోమ, యాకోబు, లెబ్బయి, ఇస్కరియోతు, యోదా అనే వీరందరినీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక వృత్తిని, ప్రవృత్తిని కలిగిన వారు. వారి జీవితాలు దేవుడు ఎలా వీరిని ఎంచుకున్నారు, ఎలా వీరిని శిష్యులుగా చేశారు అని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 16వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో అంటారు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా. యు డిడ్ నాట్ చూజ్ మీ, ఐ చోజ్ యు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మును ఏర్పరచుకొంటిని. ఈ ఉదయకాల సమయంలో శిష్యులలో అగ్రగణ్యుడిగా చెప్పబడే పేతురుని గురించి కొన్ని తలంపులు, ఆయన గురించి అన్నీ చెప్పుకోవాలంటే సమయం చాలదు. పుంకాలుగా చెప్పుకునే అన్ని విషయాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలు, పేతురు జీవితంలో జరిగిన విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. పేతురు, ఆంద్రేయ వారు చేపలు పట్టువారని, బెత్సయిదా వారని దేవుని లేఖనాలలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారు కపెర్నహూములో స్థిరపడ్డారు. దే హ్యావ్ సెటిల్డ్ ఇన్ కపెర్నహూమ్. ఆ తర్వాత వీరు చేపలు పట్టే వృత్తిలో ఉంటున్నారు కనుక జబదయి కుమారులైన యాకోబు, యోహాన్లతో వీరికి తప్పకుండా పరిచయము ఉన్నట్లుగా మనము గమనించాలి. అయితే వీరిరువురు కూడా అన్నదమ్ములు. పేతురు, ఆంద్రేయ వారు మొదట బాప్తిస్మం ఇచ్చు యోహాను శిష్యులుగా లేఖనాలలో మనం చూస్తాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో
ఆంద్రేయ ప్రభుని వెంబడిస్తూ వెళ్ళారు. యోహాను భక్తుడు సెలవిచ్చిన మాట చొప్పున ప్రభుని వెంబడించాడు. ఆయనే మెస్సియాని గ్రహించాడు, నిశ్చయించుకున్నాడు. వెళ్ళి తన సహోదరుడు యోహాను కుమారుడునైన సీమోనుకు తెలియచేసినని లేఖనాలలో మనం చదువుతాం. ఈ సీమోనును ప్రభువు తన దగ్గరకు వచ్చినప్పుడు కేఫా అని పేరు మార్చారు. కేఫా అంటే పెట్రోస్, పేతురు అనగా రాయి, బండ అని అర్థాన్ని ఈ పేతురు జీవితానికి ప్రభువు ఆపాదించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే వీరు ప్రభుని వెంబడించటం మొదలుపెట్టారో దే హ్యావ్ బికమ్ స్పిరిచువల్ ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆత్మీయ జీవితాలలో ప్రభును హత్తుకున్నవారై ప్రభుతో కూడా ముందుకు కొనసాగినట్లు, ఆ తరువాత యేసు ప్రభు వారి మరణ పునరుత్థానముల అనంతరం దేవుని కొరకు బలంగా వాడబడిన వ్యక్తులుగా మనము గమనిస్తూ ఉంటాం. ఇంకా వారిని గురించి మనం చూస్తే, ముఖ్యంగా పేతురు విషయంలో మనం చూస్తే, ప్రభును వెంబడించిన శిష్యులందరిలో క్రొత్త నిబంధన మనం చదివేటప్పుడు ఎక్కువ సార్లు పేతురు భక్తుని పేరు ప్రస్తావించబడటం మనము గమనిస్తూ ఉంటాం. ప్రభుని వెంబడించిన వారందరిలో కూడా లేఖనానుసారంగా చూసినప్పుడు ఒకే ఒక వివాహితుడు పేతురు. లూకా శుభవార్త 4వ అధ్యాయము 38వ వచనాన్ని గమనిస్తే, అక్కడ పేతురుని గురించి చెప్పబడుతూ ఉన్న ఒక గంభీరమైన సత్యము. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను. అంటే పేతురు గారి భార్య తల్లి ఆమె జ్వరంతో ఉన్నట్లుగా దైవ లేఖనాలలో మనం చూస్తాం. ఆ రీతిగా పేతురు వివాహమైన వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. రెండవదిగా చూస్తే, రెండవ విషయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో అపోస్తుడైన పౌలు భక్తుడు అంటూ ఉంటారు, తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా. అంటే పేతురు భక్తుడు ఆయన పరిచర్య కాలంలో ప్రభు సువార్త ప్రకటించేటప్పుడు ఆయన ఒంటరివాడిగా వెళ్ళటమే కాకుండా తన భార్యను కూడా వెంట పెట్టుకొని పరిచర్యలో ముందుకు సాగిన వ్యక్తిగా దైవ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఆ తర్వాత మూడవది, పేతురుని గురించి మనం చూస్తే మరలా పౌలు గారు చెబుతూ ఉంటారు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగూ అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై
నాకు అప్పగింపబడెను అని వారు చూచినప్పుడు, పేతురుకు ప్రభు ఇచ్చిన పిలుపు సువార్త పనిలో, అయ్యా నీవు వెళ్ళి సున్నతి పొందిన యూదులందరకు, ఇశ్రాయేలీలకు రక్షణ సువార్త ప్రకటించు. ప్రభు ఇచ్చిన పిలుపు అది. ప్రియా స్నేహితులరా, దేవుని బిడ్డలరా, అనేకమైన అద్భుతమైన అమోఘమైన విషయాలు పేతురుని గూర్చి మనము లేఖనాలలో చూస్తూ ఉంటాం. అలాగే ఈ ఉదయకాలంలో ఎవరి జీవితంలోనూ జరగనటువంటి మచ్చుకు ఒక 4 విషయాలు నేను ఈ ఉదయకాల సమయంలో మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి శుభవార్త 16వ అధ్యాయానికి వెళితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకము నన్ను గూర్చి ఏమనుకుంటుంది అని శిష్యులను ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు రకరకాల జవాబులు వచ్చినాయి. అప్పుడు ప్రభు అన్నారు, మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ఎవరు ఆయన గురించి చెప్పటానికి సాహసం చేయలేదు. అప్పుడు పేతురు అంటాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు వగు క్రీస్తువు. హల్లెలూయా. ద గ్రేట్ కన్ఫెషన్ ఆఫ్ పీటర్. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి ఎవరూ చెప్పలేని ఓ గొప్ప పరమ సత్యాన్ని పేతురు ప్రకటించాడు, ఒప్పుకున్నాడు. ఆ తరువాత రెండవదిగా చూస్తే దైవ గ్రంథంలో మనకందరికీ తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. శిష్యులు దోణిలో ప్రయాణమై వెళుతూ ఉన్నారు. అలల చేత కొట్టబడుతుంది, తుఫాను రేగింది. ఆ దోణి నీళ్లతో నింపబడి మునిగిపోసాగింది. ఈలోపు ఎదురుగా వస్తున్న యేసునాథుడు వారి భయాన్ని, ఆందోళనను చూసి, నేనే, భయపడకుడి అని చెప్పినప్పుడు పేతురు డేర్ చేసి అంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా ఈ నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చేలాగున ఆజ్ఞాపించు. ప్రభు తర్వాత ఈ గొప్ప అనుభవం పేతురు మాత్రమే కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత మూడవదిగా చూస్తే ఎవరి జీవితంలో జరగనటువంటి ఒక అనూహ్యమైన సంఘటన, ప్రభువైన యేసుక్రీస్తు వారు బంధించబడినప్పుడు పేతురు ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలీదు అని బొంకినవాడు. Peter denies the Lord Jesus Christ. మిగతా శిష్యుల్లో ఎవరిలో జరగలేదు అలాగా. అందరూ చెదిరిపోయారు, ఎటోళ్ళటు పారిపోయారు. కానీ పేతురు ముమ్మారు, ఒకసారేమో కావలి ద్వారం వద్ద, చిన్నది నీవు ఆయనతో కూడా ఉన్నవాడివి కదా అంటే, లేదు నాకు తెలియదు అన్నాడు. ఆ తర్వాత చలి కాచుకుంటూ ఉండగా బయటికి వచ్చి గుంపుతో చేరి చలి కాచుకునేటప్పుడు అక్కడ ఉన్నవారు, నీవు కూడా ఆయనతో ఉన్నవాడివే కదయా అంటే, లేదు నాకు ఆయన ఎవరో తెలీదు, మీరు ఎవరిని గురించి మాట్లాడుతున్నారో అన్నాడు. ఆ తర్వాత యాజకుని దాసులలో ఒకడు పేతుని చూసి, నీవు కూడా గలిలయుడైన యేసుతో కూడా ఉన్నవాడవు కావా
అని అంటే లేదు లేదు అని ఒట్టు పెట్టుకోవటం మొదలుపెట్టాడు. ఇది పేతురు జీవితంలోనే మనం చూస్తాం. ఇది 3వ అనూహ్యమైన సంఘటన. మరి ఇలా జరిగింది కదండి పేతురు జీవితంలో. ఆయన గురించి మనం ఏం చెప్పుకోవాలి? ఏముందని, ఏ విషయంలో ఆయన స్ఫూర్తిగా ఉంటున్నాడని, ఏ విషయంలో మనకు ప్రేరణ కలుగు చేస్తున్నాడు అని మీరు ఈ మాటలు చెబుతున్నారు అని అనిపించవచ్చు. ప్రియులారా, అపోస్తల కార్యంలోనికి వచ్చేసరికి పేతురు జీవితంలో ఆయన చాప్టర్ పూర్తిగా మారిపోయింది. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ నాడు the only one preacher who could preach and convince the people and bring them into the experience of salvation, it was Peter. పేతురు ఒక్కడే పెంతెకోస్తు పండుగ నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన సువార్త ప్రకటించడం ద్వారా వేలాది మంది దేవుని సహవాసమునకు నడిపించబడ్డారు. హల్లెలూయా! ఎంత అద్భుతం! వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ అపోస్తల్ పీటర్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పేతురు యొక్క చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు, ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏమేమి చేశాడు, వీటన్నిటికంటే కూడా 3 మాటల్లో నేను ముందు ఉంచి ముగిస్తాను. పేతురు ఆయన జీవితంలో ముమ్మారు ప్రభు ఎవరో నాకు తెలీదు అని చెప్పాడు. పీటర్, ఆర్ యు నాట్ విత్ హిమ్? పీటర్, ఆర్ యు నాట్ విత్ హిమ్? ఆర్ యు నాట్ వన్ అమాంగ్ ద డిసైపుల్స్? పేతురు అంటూ ఉన్నాడు, ఐ యామ్ నాట్. నేను కాదు, నేను లేను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ముమ్మారు ఆ రీతిగా ప్రభువుని గురించి బొంకాడు, ప్రభుని విసర్జించాడు. జాగ్రత్తగా విందాం. అదే యోహాను శుభవార్త 18వ అధ్యాయంలోకి వెళితే 17 నుండి 27 వచనాల్లో ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభును పట్టుకొనటానికి వచ్చిన రాణువ వారు వెతుకుతూ ఉన్నారు. ప్రభు ఎదురుపడి, మీరు ఎవరి కొరకు వెతుకుతున్నారు? మీకెవరు కావాలి? నజరేయుడైన యేసు. యేసయ్య అంటున్నారు, నేనే ఆయనను, మీరు వెతుకుచున్న వాడను నేనే. ఆయన ఎక్కడా తప్పించుకోవటానికి ప్రయత్నించలేదు. చాలా ధైర్యంగా, గంభీరంగా యేసయ్య అంటున్నారు, మీరు ఎవరినైతే వెతుకుతున్నారో ఆయనను నేనే. ఐ యామ్ ద వన్. పేతురేమో ఐ యామ్ నాట్ అని అంటున్నాడు. యేసయ్య అంటున్నారు ఐ యామ్. ప్రియులరా, మరి వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఏర్పడింది? ఏ రకంగా పేతురు ప్రభు కార్యాన్ని జరిగించేవాడిగా ఉన్నాడు అని చూస్తే యోహాను శుభవార్త 21వ అధ్యాయానికి వచ్చినప్పుడు 15 నుండి 18 వచనాలలో గంభీరమైన విషయం చూస్తాం. అక్కడ యేసయ్య ముమ్మారు పేతురును బలపరుస్తూ ఉంటాడు. ఎంత అద్భుతం!
ఆయన ఎవరో నాకు తెలీదు అని ముమ్మారు పొంకినవాడు, మీరు వెతుకుచున్నవాడును నేనే అని ప్రభు చెప్పి ఆయన తన ప్రాణాన్ని పేతురు కొరకు అర్పించి ఇప్పుడు పేతురునంటూ ఉన్నాడు, పేతురు, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? ముమ్మారు ప్రశ్నించి పేతురును బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్య కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురుకు ఇచ్చుట కొరకు యేసయ్య ప్రశ్నించి బలపరిచారు. మొదటిగా యేసయ్య అంటున్నారు, నా గొర్రె పిల్లలను మేపు. తర్వాత యేసయ్య అంటున్నారు, నా గొర్రెలను కాయి. మూడవదిగా అంటున్నారు, నా గొర్రెలను మేపుము. ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో గమనించుదాం. మనము పడిపోయిన స్థితిలో ఉన్నా, జారిపోయిన స్థితిలో ఉన్నా, ప్రభు మార్గం నుండి తొలగిపోయిన వారముగా, ప్రభుని గురించి సందేహపడే వారంగా, ప్రభును విసర్జించే వారంగా మనమున్నా, అంతటితో మన జీవితాలు ముగించిపోలేదు, అంతం కాలేదు. ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో ప్రభు నిన్ను నన్ను తిరిగి లేవనెత్తి బలపరచు దేవుడై ఉన్నాడు. పేతురు ఆ రీతిగా బలపరచబడ్డాడు. పేతురు ఆ రీతిగా ప్రభు కార్యాన్ని జరిగించుటకు, సహోదరులను స్థిరపరచుటకు ప్రభు ఇచ్చిన ఆత్మ చేత, ఆయన శక్తి చేత నింపబడిన వాడై మిగిలిన శిష్యులను, అంతేకాదు యెరూషలేములో అనేకులను ప్రభు దగ్గరకు నడిపించిన వాడిగా, ఒక గొప్ప సాక్షిగా, ఇంచుమించు అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎప్పుడైతే హతసాక్షిగా రోమా పట్టణంలో నీరో చక్రవర్తి ఎదుట చేయబడ్డాడో, అదే కాలంలో పేతురు కూడా ప్రభు కొరకు తల క్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయినట్లు చరిత్ర గగ్గోలు పెడుతూ ఉంది. గమనించుదామా? ఈ ఉదయకాల సమయంలో నీ విశ్వాస జీవితం ప్రభు పిలుపు తరువాత, ప్రభుని అంగీకరించిన తరువాత, ప్రభుతో నేను నడుస్తాను అని తీర్మానం చేసుకున్న తరువాత, ఒకవేళ తొట్టిల్లిన వ్యక్తిగా, పడిపోయిన వ్యక్తిగా నీవు ఉంటున్నట్లయితే ఈ ఉదయకాలంలో పేతురుని జ్ఞాపకం చేసుకో. బలపరచబడినవాడు, స్థిరపరచబడినవాడు, దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద విస్తరింపచేసినవాడు. అట్టి స్థితిలో ఆయన నామ మహిమార్థమై కొనసాగే బిడ్డలంగా మనముందాం. ప్రార్థించుదాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, మా స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు. మా జీవిత గమనాగమనాలు ఎరిగినవాడా, ఈ ఉదయకాలంలో నీ పిలుపునందుకొని నిన్ను వెంబడించిన నీ దాసుడు, భక్తుడు, అపోస్తులుడైన పేతురును బట్టి మీకు వందనాలు. మేము ఏ రీతిగా శరీర సంబంధులమై తరచుగా నీ సన్నిధి నుండి, నీ చిత్తము నుండి, నీ మార్గము నుండి పడిపోయే వారముగా ఉంటున్నామో, అలాగుననే నీ దాసుడు పేతురు కూడా పడిపోయిన వాడిగానే మేము చూస్తున్నాం. కానీ పడిపోయిన వాడు పడిపోయినట్టే లేడు. తిరిగి కట్టబడ్డాడు, సమకూర్చబడ్డాడు, బలపరచబడ్డాడు,
స్థిరత్వం కలిగి ఉన్నాడు. మరి అనేకులను బలపరచువాడిగా మారాడు. మీకు స్తోత్రాలు నాయన. నీ మాటలు ఆలకిస్తూ ఉన్న మేమందరం నీ నామ మహిమార్థమై కట్టబడటానికి, భూమి మీద నీ రాజ్య సువార్త ప్రకటించటానికి, నిన్నే ఘనపరచటానికి సహాయం చేయండి. భిన్నమైన అనుభవాలు, వినూత్నమైన సంఘటనలు మా జీవితాలలో చోటు చేసుకున్నప్పుడు నీ తట్టు చూస్తూ నీలో మేము బలపరచబడటానికి, నిన్ను ఘనపరచటానికి సహాయం చేసి నడిపించమని, మీరే మహిమ పొందమని సందేహపడిన పేతురు సంతాపపడిన వాడుగా మా జీవితాలలో అతి గొప్ప మార్పును దయచేసి నీ కృపలో భద్రపరచమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన మాటలు ఆలకించిన మనకు, ఆయన కొరకు నిలకడగా కొనసాగుచున్న బిడ్డలకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.